హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఆర్ ఈజీ మైండ్స్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మనం 10th క్లాస్ సంబంధించినటువంటి బిట్స్ గురించి నేర్చుకుంటున్నాం. అందులో 6th బిట్ ఇది. ఇక్కడ మీరు రేఖాంకి శబ్దక సంధి విచ్ఛేద్ కీజియే అన్నప్పుడు ఇక్కడ చూడండి పో జమ అన్ ఇలాంటి పదాలు కనిపించినప్పుడు ఇక్కడ మీరు ఇది ఆయాది సంధిగా గుర్తించాలి. ఎలా గుర్తిస్తారు అంటే మీరు ఒకసారి ప్రొనౌన్స్ చేసి చూడండి. ఇది పవన్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఔ అనేటువంటి సౌండ్ వినిపించిన, పావన్ అన్నప్పుడు ఆవ్ అనేటువంటి సౌండ్ వినిపించిన ఇది ఆయాది సంధి అని ఫస్ట్ గుర్తించాలి. ఎలా తెలుస్తుంది? ఈ నా తీసేసి చూడండి. పౌలో ఔ అనేటువంటి సౌండ్ వినిపిస్తుందా? పావన్లో ఆవ్ అనేటువంటి సౌండ్ వినిపిస్తుందా? సో ఇది ఆయాది సంధి సంబంధించినటువంటి సూత్రం అన్నమాట. సో దీన్ని విడదీసినప్పుడు ఎలా కరెక్ట్గా విడదీయాలి అని చూస్తే ఇక్కడ ఔ ఆవ్ అనేటువంటి సౌండ్స్ వచ్చాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నయన్ అనేటువంటి ఒక వర్డ్ తీసుకున్నారనుకోండి, నాయక్ అనేటువంటి ఒక వర్డ్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ చూడండి ఆయ్ అనేటువంటి సౌండ్ వినిపిస్తుంది. ఓకేనా? ఇక్కడ ఐ అనేటువంటి సౌండ్ వినిపిస్తా ఉంది. అవునా? ఐ ఒకటి, ఆయ్ ఒకటి. ఇక్కడ వచ్చేసి ఔ ఒకటి, ఆవ్ ఒకటి. సో మీరు ఇక్కడ చూడండి, కామన్ గా వీటిలో ఏం కనిపిస్తుందంటే ఫస్ట్ లెటర్ వచ్చేసి మనకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఆ. దీంట్లో ఆ కనిపిస్తుంది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఆ కనిపిస్తుంది. ఇక్కడ దీర్ఘ ఆ కనిపిస్తుంది. సో ఇక్కడ ఐ అనేటువంటి దాంట్లో లాస్ట్ లో యా అనేటువంటిది, ఇక్కడ ఔ అనేటువంటి దాంట్లో వా కామన్ గా కనిపిస్తా ఉంది రెండిట్లో కదా. ఇంకా మీరు దీర్ఘం లేనప్పుడు మీరు ఆ అనేటువంటి లెటర్ ని యాడ్ చేస్తున్నారు, దీర్ఘం ఉన్నప్పుడు ఆ అనేటువంటి సౌండ్ ని యాడ్ చేస్తున్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఐ అన్నప్పుడు ఇక్కడ ఎటువంటి దీర్ఘం లేదు కదా ఈ రెండు లెటర్స్ మధ్యలో. నాయక్ అనేటువంటి చూడు, నేను ఇక్కడ ఆకి మాత్ర ఉంది. ఆకి మాత్ర అంటే ఇది కదా. ఓకేనా? సో ఇక్కడ ఎటువంటి దీర్ఘం లేదు. అక్కడ ఏముంటుంది? ఆ అనేటువంటి సౌండ్ ఉందని అర్థం. అప్పుడు మీరు విడదీసినప్పుడు దీర్ఘం లేకపోతే నే, ఓకే, నే అంటే ఇక్కడ ఏంటి? ఎలా రాయొచ్చు దీన్ని? న్ జమా ఏ రెండు కలిస్తే నే. నై అన్నప్పుడు ఏకి మాత్ర రాయాలి. ఓకేనా? ఇక్కడ లాస్ట్ లో ఏకి మాత్ర వస్తుంది. అదే ఇక్కడ నాయ్ అన్నప్పుడు ఐకి మాత్ర లాస్ట్ లో వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పావన్ అన్నప్పుడు చూడండి ఏం సౌండ్ వస్తుంది? ఆవ్ అనేటువంటి సౌండ్ వస్తుంది. ఆవ్ అనేటువంటి సౌండ్ వచ్చినప్పుడు విడదీసినప్పుడు మీరు ఔ అనేటువంటిది రాయాలి. అంటే ఈ లెటర్ ఉంది కదా, ఫస్ట్ పావన్లో పా ఉంది కదా, ఆ పాతో పాటుగా విడదీసినప్పుడు ఔకి మాత్రాన్ని యాడ్ చేయాలి. ఔకి మాత్ర దీర్ఘ ఉంది కాబట్టి, దీర్ఘ లేకపోతే ఓకి మాత్ర రాయండి. అంటే ఓ గాని ఔ గాని ఏంటది? ఓ అనేటువంటిది, ఇది ఔ అనేటువంటిది. దీర్ఘం లేకపోతే విడదీసినప్పుడు పాతో పాటుగా ఓకి మాత్రాన్ని యాడ్ చేయండి. ఓకేనా? ఇక్కడ పావ్ దీర్ఘం ఉంది కదా, దీర్ఘం గాని ఉంటే పాతో పాటుగా ఔకి మాత్ర యాడ్ చేయండి. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది కానీ గుర్తుపెట్టుకుంటే విడదీసినప్పుడు రాయడమే కదా కష్టం మీకు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకుంటే ఇది రాయగలుగుతారు. ఓకేనా? ఇది ఆయాది సంధి సంబంధించినటువంటి సూత్రం అన్నమాట. తర్వాత నిర్జమ ఆశ, నిరాశ. నిర్జమ ఆశ. సో ఇక్కడ నిర్ అనిన తర్వాత మిగిలింది ఏంటి? ఇక్కడ ఆకి మాత్ర. దాన్ని విడదీసినప్పుడు ఇక్కడ దీంట్లో యాడ్ చేసాము ఆశ. నిర్జమ ఆశ, నిరాశ. సో నిర్జమ ఆశ, నిరాశ. నెక్స్ట్ యద్యపి, ఇది సరిగ్గా రాసుకోండి. యద్యపి అంటే ఎలా రాస్తాము? ఇది యద్య అనేటువంటి వర్డ్. ఓకే, యద్య, యద్య అపి, యద్యపి అంటే దీంట్లో ఆ ఉంది, దీంతో పాటుగా పి అనేటువంటిది ఉంది. యద్యపి ఈ విధంగా వచ్చిందనమాట. సో దీన్ని విడదీసినప్పుడు మనం ఎలా రాస్తున్నాము? ఎది అని రాస్తున్నాం. ఎది అనేటువంటిది అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ యా అనేటువంటి దాన్ని తీసేయాలి ఫస్ట్. ఓకేనా? యద్యపిలో యా అనేటువంటిది కలిపినప్పుడు వస్తుంది, విడదీసినప్పుడు ఎది అనేటువంటి వర్డ్ వస్తుంది అనమాట. దీంట్లో ఏముంది లాస్ట్ లో? దాన్ని విడదీయండి. ఇంక మిగిలింది ఏంటి? ఇక్కడ దీంట్లో ఈకి మాత్ర ఉంది. అంటే ఎదిలో ఈకి మాత్ర ఉంది. ఓకేనా? సో యా అనేటువంటిది కలిపినప్పుడు వచ్చినటువంటిది. ఓకే, దీన్ని తీసేయాలి.
అప్పుడు ఇందులో ఉండేటువంటి లాస్ట్ వర్డ్ ఏంటి? యా లేకుండా ఆ ఉందన్నమాట. అంటే పి. ఈ తర్వాత ఏ లెటర్ వచ్చినా యాగా రాయాలి అనేటువంటిది. అంటే ఈ తర్వాత ఏ లెటర్ వచ్చినా కలిపినప్పుడు యా వస్తుందన్నమాట. విడదీసినప్పుడు మనం ఆ ప్లేస్‌లో ఎలా పెట్టాలప్పుడు? ఇక్కడ ఉండేటువంటి లాస్ట్ లెటర్ ఆ అనేటువంటిది ఇక్కడ హెచ్‌ఏపీలో ఆ అనేటువంటిది మీకు క్లియర్‌గా తెలుస్తుంది. ఇక్కడ యాని తీసేస్తాం కాబట్టి ఇక్కడ దా ఉంటుంది. దాతో పాటుగా ఈ ఉంటేనే కదా ఇక్కడ హెచ్‌ఏపీ అనేటువంటిది వచ్చింది. యది జమ అపి లాట్ ఇప్పుడు మీరు దాన్ని పొరపాటుగా యద్ జమ అపి అని రాయకూడదన్నమాట. యది ఈతో పాటుగా ఆ చేరినప్పుడు వచ్చినటువంటిది యా అన్నమాట. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఎన సంధి क्लियर రాయగలుగుతారన్నమాట. तो ई के साथ अन्य स्वर जुड़ने से क्या बनता है? या बनता है। ऊ के साथ अन्य स्वर मिलने से क्या बनता है? వా बन जाता है। సో ఈ రెండు బాగా గుర్తుపెట్టుకుంటే ఎన సంధి అనేటువంటిది రాయగలుగుతారన్నమాట. ई के साथ अन्य स्वर मिलने से या बनता है, ऊ के साथ अन्य स्वर मिलने से वा बनता है और रू के साथ अन्य स्वर मिलने से ర్ बन जाता है। ఓకే? సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. కరెక్ట్‌గా రాయండి దీన్ని. पर्यावरण परि जमा आवरण से बनता है। परि అంటే ఇక్కడ ఈ కి మాత్ర ఈ के साथ अन्य स्वर मिलने से क्या बनता है? या बनता है। ఇప్పుడు పర్యావరణంగా మారింది. सूर्योदय सूर्य जमा उदय सूर्य లాస్ట్ లో ఆ ఉంది. ఆ के साथ ऊ जमने से क्या बना है? ओ बना है। ఈ సూత్రం ప్రకారంగా ఆతో పాటుగా ఊ చేరినప్పుడు ఓగా మారుతుంది. చూడండి ఇక్కడ సూర్యలో లాస్ట్ లో ఆ ఉంది. తర్వాత ఊ ఉంది. 2 కలిపి ఇక్కడ ఓగా మారింది. సూర్యోదయ్. ఆ తర్వాత ఉన్మాద్, ఉన్మాద్ ఉత్ జమా మాద్. ఉత్ అనేటువంటిది ఇక్కడ తా, తాకు సంబంధించినటువంటిది. ఇక్కడ తత్త, దద్ధ, నా పంచమ వన్ మే బదల్ జానా. ఎందుకని ఇక్కడ మా వచ్చినప్పుడు ఇక్కడ ఉండేటువంటి లెటర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఫిఫ్త్ లెటర్‌లో రాయాలన్నమాట. ఓకే. రైట్ సైడ్‌లో గాని మా ఉంటే ఇక్కడ తాకు సంబంధించిన ఫిఫ్త్ లెటర్ తత్, దధ, నా ఇది రాయాలి. అందుకని ఇక్కడ తాకు బదులుగా ఏమొచ్చింది? నా వచ్చిందన్నమాట. ఆ తర్వాత పవిత్ర్, పోజమా ఇత్ర్, పోజమా ఇత్ర్. ఎలా వస్తుంది ఇక్కడ? పౌ అనేటువంటి సౌండ్ వస్తుంది చూడండి ఇక్కడ పౌ. పౌ అనేటువంటి సౌండ్ వచ్చిందంటే ఇక్కడ పో అని విడదీయండి అంతే. ఓకే. ఇక్కడ చెప్పాను కదా! పవన్ అన్నప్పుడు ఇక్కడ విడదీసినప్పుడు పో అని రాశారు కదా! సేమ్ ఇక్కడ కూడా అంతే. ఓకే. పవిత్ర్ అన్నప్పుడు ఔ అనేటువంటి సౌండ్ వస్తే విడదీసినప్పుడు ఓ రాయండి. పోజమా ఇత్ర్. ఓకే. ఇత్ర్ ఎలా కనిపిస్తుంది? వా అనేటువంటిది కలిపినప్పుడు వచ్చింది. దాన్ని తీసేస్తే మీకు పైన ఉండేటువంటి ఈకి మాత్రం మీకు కనిపిస్తుంది. ఇత్ర్ అనేటువంటిది మీకు అర్థమవుతుంది. నిస్సందేహ్ నిహ్ జమా సందేహ్ అంటే విసర్గ్ సంబంధించినటువంటిది అన్నమాట. విసర్గ్ తర్వాత స్య, స, ష ఏంటి? స, స్య, ష ఈ లెటర్స్ వచ్చినప్పుడు సేమ్ లెటర్స్ వస్తాయన్నమాట. ఓకే. సో కాబట్టి ఇక్కడ సా వచ్చింది కాబట్టి నిహ్ తర్వాత విసర్గ్ తర్వాత ఏం వచ్చింది? సా వచ్చింది. సా వచ్చినా, షా వచ్చినా లేదంటే షట్కోన్ వాలా షా ఈ షా వచ్చినా ఏం రాయాలి? సేమ్ లెటర్ దాని ముందు రాయాలన్నమాట. శా వస్తే శాకి సంబంధించిన లెటర్ వస్తుంది. షా వస్తే షాకి సంబంధించిన లెటర్ వస్తుంది. ఇక్కడ ఏమొచ్చింది? సా వచ్చింది. కాబట్టి మీరు కలిపినప్పుడు ఏం రాస్తారు? సా హాఫ్ లెటర్ రాస్తారు. అప్పుడేమైంది? నిస్సందేహ్. విడదీసినప్పుడు ఏం రాస్తారు? ఇక్కడ సా రాస్తారు. దాని తర్వాత సా అనేటువంటిది వస్తుంది. అర్థమైంది కదా! నెక్స్ట్ సంకల్ప్, సంజమా కల్ప్. ఇక్కడ చూడండి. మనం ఇంతకు ముందు చూసినటువంటి దాంట్లో మా సెకండ్ ప్లేస్‌లో అంటే ఇక్కడ ఒక వర్డ్‌కి రైట్ సైడ్‌లో ఉంది. ఇక్కడ చూడండి. ముందుందన్నమాట మా అనేటువంటిది. ఓకే. సో మా ముందుండి ఆ తర్వాత గాని కా నుంచి మా వరకు ఏ లెటర్ గాని ఉన్నా ఇక్కడ ఏమవుతుంది ఇది? అనుస్వార్‌లోకి మార్చాలన్నమాట. ఓకే. ఈ మాని సమ్ అనేటువంటి దాన్ని ఇలా సమ్ అనేటువంటిది ఇలా రాయాలన్నమాట. సంకల్ప్. ఇలా రాసేస్తే అయిపోతుంది ఈ సూత్రం. అంటే మా గాని ముందొస్తే దాని తర్వాత కా నుండి మా వరకు ఏ లెటర్స్ వచ్చినా కూడా మీరేం చేయాలి దీన్ని? అనుస్వార్‌లో కలిపి రాసేయాలి అంతే. ఆ తర్వాత నిహ్ జమా దన్, నిహ్ జమా దన్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ విసర్గ్ ముందు అ, ఆ అనేటువంటి లెటర్స్ కాకుండా వేరే లెటర్స్ ఏదైనా ఉండి తృతీయ వర్ణం, చతుర్థ వర్ణం, పంచమ వర్ణం, యారాలావా సో ఈ లెటర్స్ ఏదైనా వస్తే ఇప్పుడు ఇదేం రాయాలి? ఈ విసర్గ్ అనేటువంటిది హాఫ్ రాలో చేంజ్ చేసి రాయాలన్నమాట. నిహ్ జమా దన్ అన్నప్పుడు ఈ విసర్గ్ ఏం మారుతుంది ఇక్కడ? హాఫ్ రా లాగా మారిందన్నమాట. అందుకని ఇది నిర్ ఇది అన్నమాట. సో కాబట్టి ఈ నిహ్ జమా దన్ అన్నప్పుడు ఇలా కూడా రాయొచ్చు కదా! హాఫ్ లెటర్ కదా! అందుకని ఇది నిర్ధన్‌గా మారిందన్నమాట. అర్థమైంది కదా! నెక్స్ట్ వయోవృద్ధ్. ఇక్కడ చూడండి ఈ పైన విసర్గ్ ముందు ఆ కాకుండా వేరే ఈకి మాత్ర, ఊకి మాత్ర సో ఇలాంటి లెటర్స్ వచ్చాయి.
ఇక్కడ మాత్రం విసర్గ్ ముందు చూడండి యా అనేటువంటి దాంట్లో ఆకి మాత్ర. అంటే ఆ గాని ఉంటే ఆ తర్వాత తృతీయ వర్ణ, చతుర్థ వర్ణ, పంచమ వర్ణ గాని ఓకే. లేదంటే యారా, లావా వీటికి సంబంధించిన లెటర్స్ ఏమొచ్చినా కూడా ఇక్కడ ఓకి మాత్ర విసర్గ్ ఎలా మారుతుంది? ఓలో చేంజ్ అవుతుందన్నమాట. వయహ్, జమా, వృద్. సో, ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ ఈ విసర్గ్ అనేటువంటి ప్లేస్‌లో మీరు ఓకి మాత్ర రాయాలి. వయో, వృద్. ఏ సూత్రం ప్రకారం? ఎందుకు రాయాలి? ఇక్కడ ఈ గాని, ఊ గాని సో, ఇలాంటి లెటర్స్ లేవు. అంటే ఇక్కడ ఆకి మాత్ర ఉంది. లేదంటే ఆ ఇది రెండిట్లో ఏదున్నా గూడా తృతీయ, చతుర్థ, పంచమ వర్ణ. సో, వీటిలో ఏదున్నా యారా, లావా ఉన్నా సో, ఏమున్నా గూడా ఎలా రాయాలి మీరు? దీన్ని ఓకి మాత్రకు రాయాలి. అదే విసర్గ్ ముందు ఈ గాని, ఊ గాని సో, ఇలాంటి లెటర్స్ ఉంటే ఎలా మార్చాలి ఇది? రాలోకి మార్చాలి. అదే ఆకి మాత్ర ఉంటే ఎలా మార్చాలి ఇది? ఓకి మాత్రలో మార్చాలి. ఈ 2 విసర్గ సంధిలో చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవే రిపీటెడ్‌గా వస్తా ఉంటాయన్నమాట ఎక్కువగా. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వయో, వృద్. వయః, జమా, వృద్. విసర్గ్ ప్లేస్‌లో ఓకి మాత్ర వచ్చింది. ఎందుకని? విసర్గ్ ముందు ఆకి మాత్ర ఉంది కాబట్టి ఇక్కడ ఓకి మాత్రలో చేంజ్ చేశారు. నిహ్, జమ, ధన్. సో, విసర్గ్ అనేటువంటిది ఇక్కడ రాలోకి చేంజ్ చేశాం. ఎందుకని? ని అన్నప్పుడు దాంట్లో ఈకి మాత్ర ఉంది. సో, దానికి సూత్రం ఏంటి? ఇక్కడ నిహ్ అన్నప్పుడు సో, ఈకి మాత్ర వచ్చింది కాబట్టి మనం విసర్గ్‌ని రాలోకి చేంజ్ చేయాలన్నమాట. ఓకే. విసర్గ్ ముందు యా విసర్గ్ ముందు ఆ ఉంటే ఓకే మాత్ర. విసర్గ్ ముందు ఈ గాని, ఊ గాని ఉంటే హాఫ్ రా ఇలా రాయాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి పునఃజమ ఉక్తి. విసర్గ వస్తుంది కాబట్టి ఇక్కడ విసర్గ సంధి, పునఃజమ ఉక్తి, పునరుక్తి. అలాగే ఇక్కడ ఆదర్శోన్ముఖ్, ఆదర్శ జమ, ఉన్ముఖ్. సో, ఆదర్శ్‌లో ఆ ఉంది. ఆతో పాటుగా ఊ చేరింది. ఆతో పాటుగా ఊ చేరినప్పుడు ఏమవుతుంది? ఓగా మారుతుంది. సో, కాబట్టి ఆదర్శోన్ముఖ్ ఓ అనేటువంటిదొచ్చింది. అనాసక్తిలో అన్ అనేటువంటిది. ఎలాగా? ఇక్కడేమో మీకేమి హాఫ్ లెటర్ కనిపించట్లేదు. సో, అనాసక్తిలో ఆకి మాత్ర ఉంది గదా! కలిసిపోయిందన్నమాట. విడదీసినప్పుడు అన్ అనేటువంటిదొస్తుంది. అంటే ఇక్కడ నాలో ఎటువంటి ఆ రాయకూడదన్నమాట. ఓకేనా? సో, విడదీసాం గదా! సక్త్ అనేటువంటిది ఆలో వెళ్ళిపోయిందన్నమాట. సో, ఇది ఏమైంది ఇక్కడ? హలంత్ అయిందన్నమాట. అందుకని అంజమ, ఆసక్త్, అనాసక్త్. ఓకేనా? సో, ఇక్కడ మీకు రెండిట్లో ఒకటి వ్యంజన్ కనిపించింది గదా! కాబట్టి ఇది వ్యంజన సంధిలోకెళ్ళిపోతుందన్నమాట. విచారోత్తేజక్. విచార్జమ, ఉత్తేజక్. విచార్ అనేటువంటి దాంట్లో ఇక్కడేమి హలంత్ పెట్టలేదన్నమాట. ఆ ఉన్నట్టన్నమాట. తర్వాత ఆతో పాటుగా ఊ చేరింది. తర్వాత ఓగా మారింది. సో, విచారోత్తేజక్ అయింది. తర్వాత హింజమ ఆలయి. హిమ్ అనేటువంటి దాంట్లో హలంత్ లేదు. అంటే ఇక్కడ ఆ ఉన్నట్టు. ఆతో పాటుగా ఆ చేరింది. కాబట్టి ఇక్కడ దీర్ఘ సంధి వచ్చిందన్నమాట. సో, ఈ విధంగా హిత్ జమ ఉపదేశ్, హితోపదేశ్ అయింది. హిత్ అనేటువంటి దాంట్లో ఇక్కడ ఎటువంటి హలంత్ లేదు కాబట్టి ఆతో పాటుగా ఊ చేరి ఓగా మారిందన్నమాట. సో, ఆతో పాటుగా ఊ చేరి ఓగా మారడం అనేటువంటిది అన్నీ గూడా గుణ సంధి సంబంధించిన దాంట్లో వస్తుందన్నమాట. నెక్స్ట్ మనః, జమ, హర్. సో, ఇక్కడ చూడండి లాస్ట్‌లో ఆకి మాత్ర ఉంది. సో, యారా, లావా, హా. సో, వీటికి సంబంధించిన ఏ లెటర్ వచ్చినా గూడా సో, ఇక్కడ గాని ఆకి మాత్ర ఉంటే మనం అంతకుముందు చెప్పాం గదా! సో, ఇక్కడ ఓకి మాత్రగా మారుతుంది. విసర్గ అనేటువంటిది మనః, జమ, హర్, మనోహర్‌గా మారింది. సో, రైట్ సైడ్‌లో తృతీయ, చతుర్థ్, పంచమ వర్ణ అనేటువంటిది తెలుసు కదా మీకు వ్యంజన సంధికి సంబంధించిన దాంట్లో చార్ట్ తెలుస్తది కదా! కక్క, గగ్గ, జ్ఞ, చచ్చ, జజ్జ, జ్ఞ, టఠ, డడ్ఢ, న. సో, వీటికి సంబంధించిన దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ విధంగా ఇక్కడ చూడండి ఖ, గ, ఘ, జ్ఞ. సో, 1, 2, 3, 4, 5. దీన్ని పంచమ వర్ణ అంటారు. అంటే ఇక్కడి నుంచి వచ్చేటువంటి లెటర్స్ అన్నీ కూడా పంచమ వర్ణ అవుతది. ఓకే. సో, ఇది ఫస్ట్‌ది ప్రథమ వర్ణ, ద్వితీయ వర్ణ. ఓకేనా? సో, ఇది తృతీయ ఆర్ చతుర్థ్, పంచమ్ అన్నమాట. సో, ఈ లైన్ ఇక్కడి నుంచి రాసేటువంటిది క, ఖ, గ, జ్ఞ తర్వాత చ, ఛ, జ, ఝ, ఞ. సో, ఈ విధంగా రాస్తాం గదా! సో, కాబట్టి ఇది తృతీయ వర్ణం, ఇది చతుర్థ వర్ణం, ఇది పంచమ వర్ణం. ఓకే. సో, ఈ విధంగా చెప్తుంటారన్నమాట. సో, ఇప్పుడు తృతీయ వర్ణ, చతుర్థ వర్ణ, పంచమ వర్ణం. ఇక్కడ ఉండేటువంటి ఈ లైన్‌లో వచ్చేవన్నీ వరుసగా రాస్తే ఏదైతే వస్తాయో ఇవన్నీ గూడా దీంట్లో వస్తాయి. ఆ తర్వాత యారా, లావా, హ. సో, వీటిలో ఏదొచ్చినా గూడా ఇక్కడ మనః అన్నప్పుడు నాలో ఆకి మాత్ర ఉంది. సో, అలా ఉండి దాని తర్వాత గాని తృతీయ, చతుర్థ, పంచమ వర్ణం ఉంటే లేదంటే యారా, లావా, హ అనేటువంటిది ఉంటే
అప్పుడు ఏం రాయాలి మనం? ఓకి మాత్రల్లో రాయాలి. రాసాం కదా ఇక్కడ. విసర్గ అనేటువంటిది ఎలా మారుతుంది? ఓలో మారుతుంది. సో మనః జమ హర్ మనోహర్ అందువల్ల అయింది. తర్వాత పరం జమ ఆత్మ. సో ఇక్కడ హలంత్ లేదు. అంటే ఇక్కడ ఆ ఉన్నట్టన్నమాట. సో ఆతో పాటుగా ఆ చేరితే దీర్ఘ అయింది, దీర్ఘ సంధి అయింది. విద్యా జమ ఆలై ఇక్కడ ఆ ఉంది, ఆతో పాటుగా ఆ చేరింది, దీర్ఘ ఆగా మారింది, దీర్ఘ సంధి అయింది. అలాగే సమ్ముక్, సంజమ ముక్. సమ్ముక్ అనేటువంటిది మా తర్వాత మా వస్తే మనం ఏం చేయము. అలాగే యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాము. చూడండి ఇక్కడ మా హలంత్ ఆల్రెడీ ఉంది. సమ్ జమ ముక్ అన్నప్పుడు సమ్ముక్ అంటే సేమ్ లెటర్ వస్తుంది కాబట్టి ఇక్కడ మాకు మా ఉత్ వస్తుంది. తర్వాత ఉత్ జమ జ్వల్. సో ఇక్కడ కూడా 2 లెటర్స్ వచ్చాయి. ఇక్కడ కూడా 2 లెటర్స్ వచ్చాయి. కానీ ఇక్కడ సమ్ జమ ముక్ మాతో పాటుగా ఇంకోటి సేమ్ లెటర్ వస్తుంది. బట్ ఇక్కడ తా సంబంధించింది వచ్చినప్పుడు సో ఈ రూల్ వేరే అన్నమాట. కానీ ఇక్కడ తా తర్వాత గాని జ అనేటువంటిది. సో రెండిట్లో ఏదొచ్చినా గూడా ఈ జ అనేటువంటి లెటర్ కనిపిస్తే చాలు మీరేం జేయాలి? ఈ తా ప్లేస్‌లో మళ్ళీ జ రాయాలన్నమాట. సో ఇక్కడ మా అయినా సేమ్ లెటర్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ జ అయినా సేమ్ లెటర్ వస్తుంది. బట్ ఇక్కడ మా సేమ్ లెటర్ ఇక్కడ. బట్ ఇక్కడ తా జాగా మారింది. ఇది డిఫరెన్స్ ఈ రెండిట్లో. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఉత్ జమ జ్వల్ అయి మీకు రివర్స్‌లో కూడా ఇవ్వచ్చు గదా! ఉత్ జమ జ్వల్ ఇవ్వచ్చు. లేదంటే ఉజ్వల్ అనేటువంటిది విడదీసి రాయండి అని ఇవ్వచ్చు. మీరు ఈ విధంగా సమ్ జమ ముక్ అనేటువంటిది చూసుకుంటే ఇక్కడ మా మనం విడదీసి రాసినప్పుడు సేమ్ లెటర్ రాసాం కదా! అని మీరు కూడా ఇక్కడ కూడా ఉజ్ జమ జ్వల్ అని రాసారంటే ఇక్కడ రాంగ్ అవుతుంది. ఉత్ జమ జ్వల్ రాయాలన్నమాట. సద్గుణ్ థర్డ్ లెటర్‌లోకి మార్చేటువంటి రూల్ అన్నమాట. తత్థ, దద్ధ, న. సో ఇక్కడ సంబంధించింది చూడండి. కక్ ఇక్కడ కచ్చడి తప, కాకి సంబంధించిన వర్గం అనంటారు దీన్ని. క వర్గ్, చ వర్గ్. సో వీటిల్లో నుంచి సో ఇక్కడ కక్క, గగ్గ, జ్ఞ, చచ్చ, జజ్జ, న్య. సో వీటికి సంబంధించిన దాంట్లో ఈ కాకి సంబంధించిన ఇటువైపు నుంచి చూస్తే మనం ఇందాక ఏం చెప్పాము? తృతీయ ఈ లైన్, చతుర్థ్ ఈ లైన్, పంచం ఈ లైన్ ఇలా స్ట్రెయిట్‌గా చూసాం. సో ఇటు అడ్డంగా చూసినప్పుడు ఇక్కడ కా వర్గ్ అంటారు దీన్ని. ఏం వర్గ్ అంటారు? కా వర్గ్. ఓకే. సో ఇదొచ్చేసి ఫస్ట్ చ ఉంది గదా! అప్పుడు చ వర్గ్ అంటారన్నమాట. సో ఏ లెటర్ ఫస్ట్ ఉంటే ఆ వర్గ్ పేరుతో పిలుస్తారన్నమాట. చ వర్గ్ అని. ఓకే. సో ఇప్పుడు మనం ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఇదొక సూత్రం అన్నమాట. ఏంటది? మీరు ఏది నేర్చుకుంటేనే ఇది రాయగలుగుతారు. ఏంటిది? ఫస్ట్ సంబంధించినటువంటి లెటరు మూడవ లెటర్‌గా మారడం అన్నమాట. సో ఎలా తెలుస్తుంది ఇక్కడ? ఇక్కడ చూడండి. తత్థ, దద్ధ, న. అంటే ఈ లెటర్స్‌లో కఖ, గగ్గ, జ్ఞ, చచ, జజ్జ, న్య, టఠ, డడ్డ, న, తత్థ, దద్ధ, న అని రాస్తాం గదా! త, థ, ద, థ, న. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ లెటరు. తర్వాత ఇది ఫిఫ్త్ లెటర్ గదా! ఇక్కడ తా ముందుంది గాబట్టి దీన్ని ఏ వర్గ్ అంటారు? తా వర్గ్ అంటారు. అవునా? సో ఇప్పుడు తాకు సంబంధించినటువంటి వర్గ్‌లో ఫస్ట్ లెటర్ ఏమొచ్చింది చూడండి ఇక్కడ. ఉత్ అన్నప్పుడు ఫస్ట్ లెటర్ వచ్చింది. అవునా? ఫస్ట్ లెటర్ తా వచ్చింది. మనం దీన్ని ఎలా మార్చాలి? మూడో లెటర్‌లోకి మార్చాలి. తా ఎలా మార్చాలి? దాలోకి మార్చాలి. త, థ, ధ దీంట్లోకి మార్చాలి. అంటే తా కనిపించినప్పుడు మీరు రాయాల్సిందేంటి? దా. సో ఈ సూత్రం అన్నమాట ఇది. సత్ జమ గుణ్ తా ప్లేస్‌లో దా రాసేస్తే సరిపోతుందన్నమాట. సద్గుణ్. సో ఈ విధంగా ఏ లెటర్ అయినా సేమ్ అన్నమాట. సేమ్ ఫార్ములా. ఒకటి 3లో మారేటువంటిదన్నమాట. అంటే కచట తపాలు సంబంధించినటువంటి ఏ లెటర్స్ వచ్చినా గూడా గజడ దబాల్లోకి మారడం. 1, 3 లాగా మారేటువంటిది. అంటే ఒకటో లెటర్స్ అన్నీ గూడా మూడో లెటర్. అంటే దానికి వరుసగా అన్నమాట. ఇదే చూసుకోవాలి. ఓకే. దీని వరుసగా ఇది మూడో లెటర్. ఆ విధంగా. సో అలా చూసుకొని రాయాలి ఇది. ఓకే. సో సత్ జమ గుణ్ ఏమవుతుంది? సద్గుణ్ అందువల్ల అయిందన్నమాట. రాజాధిరాజ్. రాజా జమ అధిరాజ్. రాజా వచ్చిందా? లాస్ట్‌లో ఆకి మాత్ర వచ్చిందా? తర్వాత మళ్ళీ ఇంకొకసారి అధిరాజ్ అనొచ్చింది. సో ఆతో పాటుగా ఆ చేరింది గదా! ఆకి సంబంధించిన దాంట్లో ఆ చేరిన ఫస్ట్ లెటర్ ఆ ఉన్నా, సెకండ్ లెటర్ సేమ్ ఉన్నా, దీర్ఘ ఆ ఉన్నా ఏదొచ్చినా గూడా దీర్ఘ సంధే గదా! సో రాజా జమ అధిరాజ్, రాజాధిరాజ్. చూడండి ఇక్కడ ప్రోత్సాహిత్ వచ్చింది. సో జమ ఉ. సో లాస్ట్‌లో ఆ ఉంది. ఆతో పాటుగా ఊ చేరినప్పుడు ఏం రాయాలి? ఓకి మాత్ర రాయాలి. ఆ से ई जमने से ये बनता है. आ से ऊ बनने से ఆ से ऊ जमने से ओ बनता है. సో ఇది గుణ సంధికి సంబంధించింది కదా! సో జమ ఉత్సాహిత్, ప్రోత్సాహిత్. సో ఆ సంబంధించిన దాంట్లో ఊ చేరడం, ఓకి మాత్ర రావడం. సో ఈ విధంగా మీరు సంధి విచ్ఛేద్ చేయడం లేదంటే కలపడం అనేటువంటిది నేర్చుకోండి బాగా.